ఆనియన్ పికిల్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అండి. అన్నంతో ఈ కాంబో ట్రై చేస్తే ఇక ఆగరు. ఒక్క ముద్ద వదలకుండా మొత్తం తినేస్తారు. ఎలా తయారు చేయాలో చూద్దామా? ఒక చిన్న ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ అంటే వితౌట్ ఆయిలు లైట్‌గా ఫ్రై చేసుకొని, చల్లారాక మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి సెపరేట్‌గా పెట్టుకోవాలండి. 1 కేజీ ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. అప్పుడే తొందరగా ఫ్రై అవుతుంది. 1 కేజీ ఆనియన్స్‌కి 200 ఎంఎల్ ఆయిల్ ఏ నూనెనా తీసుకోవచ్చండి. తీసుకొని ఆనియన్స్‌ని ఫ్రై చేయాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇతర పికిల్స్‌తో కంపేర్ చేస్తే ఉల్లిపాయ పికిల్ త్వరగా తయారవుతుంది. ఫ్రిడ్జ్‌లో పెడితే 3 మంత్స్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది గదా! దీంట్లో 50 గ్రామ్స్ చింతపండు వేసి ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేస్తే చింతపండు మెత్తబడుతుందండి. వంట చేయడానికి టైం లేకపోతే ఒక్క స్పూన్ ఆనియన్ పికిల్‌తో అన్నం తింటే భోజనం పూర్తయిన తృప్తి కలుగుతుందండి. ఇప్పుడు ఓన్లీ ఆనియన్స్, చింతపండు మాత్రం సెపరేట్ చేసుకొని పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి సెపరేట్‌గా పెట్టుకోవాలి. మిగిలిన ఆయిల్ ఉంది కదండీ! ప్యాన్‌లో దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేస్తే ఊరగాయకి, పికిల్‌కి కమ్మని వాసనొస్తుందండి. ఇప్పుడు దీంట్లో 4 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు వేసి ఫ్రై చేయాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని వేయాలి. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఆనియన్ పికిల్‌లో కెమికల్స్ లేకుండా మనకు నచ్చిన విధంగా కారం వేసుకొని, మనకు నచ్చిన విధంగా చేసుకొని తింటే ఆ తృప్తే వేరండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసి, మనం కొట్టి పెట్టుకున్నాం కదా! ఆవపొడి అది సాల్టు వేసి కలుపుకోవాలండి. వీడియో మిస్ అయింది. సారీ అండి. బాగా కలుపుకుంటే ఆనియన్ పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్ పికిల్ అయ్యే లోపలే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌ని విజిట్ చేసి అన్ని వీడియోలు చూసి మీకు నచ్చుతాదండి కంపల్సరీగా. నచ్చాక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్ పికిల్ తయారు చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఇప్పుడు కొంచెం బెల్లం కలిపామంటే తీపి, కారము, పులుపు అన్నీ కలిపిన ఆనియన్ పికిల్ రెడీ.